ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. యేసయ్య మహాకృపను బట్టి మన జీవితంలో మరొక నూతనమైన శుభదినాన్ని మనకు అనుగ్రహించిన యేసయ్యకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులను చెల్లింపబద్దులమై ఉన్నామండి. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక వాక్య భాగమును చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని మనము ప్రారంభించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, చదువుకున్న వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. మమ్మల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయనా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారిగా ప్రతి ఒక్కరిని తయారు చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని దేవుడు మనకు వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవుడు మన ప్రతి అవసరతలను ఎరిగిన దేవుడు. మన అవసరాలు మన కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, నీ అవసరత నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ అవసరత నీ తోబుట్టులకు తెలియకపోవచ్చు, నీ అవసరత ఇంకా ఎవరికి కూడా తెలియకపోవచ్చు. మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. కానీ దేవుడు మన అవసరాలను ఎరిగిన దేవుడు, మన అవసరతలను తీర్చే దేవుడు అండి మన దేవుడు. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తిమంతుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది ఏదో ఒక కొరతతో ఉంటూ ఉన్నారు. అనేకమైన సమస్యల చేత ప్రజలు సతమతమైపోతూ ఉన్నారని ఏదో ఒక కుటుంబంలో అవసరతలు కొరతలతో ప్రజలు ఉంటూ ఉన్నారు. నిరుపేదలకు ఆహార కొరత అండి. చాలా మంది నిరుపేదలు ఆహారము లేక చాలా బాధపడుతూ ఉంటారు. ధనవంతులకు సమాధానం, వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ సమాధానము లేని కొరత వాళ్ళకు ఉంటుంది. దేవుని సమాధాన కొరత చాలా మంది ధనవంతులు అనుభవిస్తున్నారు. వాళ్ళకి అన్నీ ఉంటాయి, తినడానికి అన్నీ ఉంటాయి కానీ సమాధానం ఉండదు. కానీ దేవుడు ఎవరికి సమాధానము ఉంటుంది అంటే, ఎవరైతే యేసుక్రీస్తును ధరించుకుంటారో వాళ్ళకి సమాధానం ఉంటుంది. నీకు ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము వారి హృదయములకును తలంపులకును కావలి ఉండును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడలారా, ధనవంతులు అన్నీ ఉంటాయి వాళ్ళకి కానీ వాళ్ళకు సమాధానము లేని కొరత చాలా మంది ఉంటుందండి. సమాధానం ఉండదు, నిద్ర ఉండదు, పడుకుంటారు. మంచి మంచి పరుపులు వాళ్ళకు ఉంటాయి కానీ నిద్ర పట్టదండి. తినడానికి అన్నీ సమృద్ధిగా ఉంటాయి కానీ వారి ఆరోగ్యం వారికి సహకరించదు. ఈ సమాధానం ఉండదండి, పడుకుంటే నిద్ర పట్టదు. అనేక రీతులుగా వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. అయితే అవసరతల మధ్య ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో, ఎవరి జీవితములో అయితే క్రీస్తును వారు కలిగి ఉంటారో వాళ్ళకి ఎన్ని అవసరాలున్నా వారి అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. నీ అవసరతల మధ్య నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. నీ అవసరతల్ని నువ్వు అలా పెట్టుకొని నువ్వు బాధపడుతూ ఉన్నంత కాలము నీ జీవితంలో నువ్వు ఏమి పొందుకోవు. కానీ ఆ అవసరతల మధ్యలో నువ్వు దేవుణ్ణి అంగీకరించు, దేవునికి వెళ్ళి చూడు. నీ జీవితంలో నువ్వు క్రీస్తుని నువ్వు ప్రభువుగా నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ ప్రతి అవసరతలను తీర్చును. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని అవసరాలున్నా అవసరతల మధ్యలో నువ్వు దేవుని కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు దేవుని పక్కన పెట్టినంత కాలం నీ జీవితంలో నువ్వేమీ సాధించలేవు. దేవునికి తెలుసండి, మన అవసరాలన్నీ దేవునికి తెలుసు. మనకి కావలసినది దేవుడు సమస్తము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, దేవుడికి నీ అవసరతలన్నీ తెలుసు. దేవుడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. ఆ సమయానికి మనం తొందరపడినంత మాత్రాన మనకి ఏమీ దొరకదు. మనము తొందరపడినంత మాత్రాన మన జీవితంలో మనం ఏమి పొందుకోలేము. కానీ దేవునికి వెళ్ళి నువ్వు చూస్తే దేవుడు తగిన సమయం
సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు నీకు కావలసినది ఆ సమయానికి, నువ్వు అనుకున్న సమయానికి అది నీకు దొరకకపోవచ్చు, నువ్వు అనుకున్న సమయానికి నువ్వు అది సంపాదించుకోకపోవచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో నీకు కావలసినది దేవుడు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి తెలుసు కదా అండి, దేవునికి సమస్తము ఎరిగినవాడు దేవుడు. కాబట్టి అవసరాల మధ్యలో నువ్వు దేవుని వెతికినట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రతి అవసరతలను దేవుడు తీరుస్తాడు. అన్నాడు కానా ఊరి వివాహ విందులో ద్రాక్షారసపు కొరత ఏర్పడింది. అయితే వాళ్ళు ఏం చేశారండి? యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాల వరకు మీరు చదువుకోండి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ద్రాక్షారసము అయిపోయినప్పుడు, ద్రాక్షారస కొరత అక్కడ ఏర్పడినప్పుడు ఆ పరిచారకులు యేసు యొక్క తల్లి దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు యేసయ్య యొక్క తల్లి ఏమంటుంది? ఆ యేసయ్య తల్లి ఆ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అంటుందండి. అలా వాళ్ళు చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? ఆ యొక్క బాణల్ని, ఆ రాతి బాణల్ని నీళ్ళతో అంచుల మట్టికి నింపండి అన్నప్పుడు వాళ్ళు అలా నింపినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. దేవుని బిడ్డ, దేవుడికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి, ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి అంటుంది ఆయన మీతో చెప్పునది చేయుడి. దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే, దేవుడి చిత్త ప్రకారం నువ్వు జీవించినట్లయితే, ఆ దేవుడు చెప్పి ఎలా చెప్పాడో, ఎలా నిన్ను జీవించమన్నాడో, ఏమి చెప్పిండో దేవుని మాట చొప్పున నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితంలో ఏ కొరత ఉండదు. ఈ లోకం ఇప్పుడు చాలా మంది అనేక సమస్యల చేత సతమతమైపోవడానికి కారణం ఏంటిదంటే దేవుని ఆజ్ఞల ప్రకారం వారు నడుచుకోరండి. దేవుని ఆజ్ఞల ప్రకారం వారు నడుచుకోకుండా, దేవుడు చెప్పిన మాట ప్రకారం వారు నడుచుకోకుండా వాళ్ళు జీవించడం ద్వారా వాళ్ళ జీవితంలో అనేకమైన ఓటమిలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేకమైన అపజయాలను వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఆయన మీతో చెప్పునది చేయుడి. అలా పరిచారకులు యేసయ్య తమతో చెప్పిన మాట ప్రకారము వాళ్ళు చేసినప్పుడు దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. దేవుని బిడ్డ, నువ్వు యేసయ్య మాట చొప్పున నువ్వు నడుచుకున్నట్లయితే నీ కుటుంబంలో ఏ కొరత ఉండదు. యేసయ్య మాట చొప్పున నువ్వు నడుచుకున్నట్లయితే నీ జీవితంలో ఏ కొరత ఉండదు. దేవుడు నీకు సమస్తమును ఆ సమయానికి నీకు కావలసిన సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నీ జీవితంలో మారా వంటి జీవితాన్ని దేవుడు మధురముగా చేయగల శక్తిమంతుడండి మన దేవుడు. ఆశ్చర్యకరుడు ఆయన. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. కాబట్టి మనము దేవుని మాట చొప్పున మనం నడుచుకోవడం మనం నేర్చుకుంటే చాలు, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. బేతెస్దా కోనేటి వద్ద పడుకొని ఉండిన ఆ రోగి స్వస్థత కొరకు ఆరోగ్య కొరతతో తను ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆరోగ్య కొరత. కానీ ఆ యొక్క రోగి ఏం చేశాడట? అక్కడ 38 సంవత్సరముల నుండి అక్కడ పడి ఉన్నాడట. కానీ తను ఏ రోజైనా నాకు అద్భుతం జరగట్లేదు అని దేవుని మీద సనగలేదు, అక్కడ నుంచి వెళ్ళిపోలేదు. కానీ ఏ రోజైనా యేసయ్య ఆ కోనేటి దగ్గరికి వస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుతము జరిగిస్తాడు, యేసయ్య నన్ను నడిపిస్తాడు అని చెప్పి తను విశ్వాసముతో అలా 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు. కాబట్టి దేవుడు వచ్చాడు అక్కడికి, యేసయ్య తన జీవితంలో అద్భుతాలు జరిగించాడు. అయితే అద్భుతములు చేసే శక్తిమంతుడైన యేసయ్య అండి మన యేసయ్య. కాబట్టి నువ్వు నీ ప్రతి అవసరతలను తీర్చగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య. నీకు విడుదల కావాలా, స్వస్థత కావాలా, ఆశీర్వాదం కావాలా, యేసయ్య వైపు చూడు. ఆ యొక్క రోగి 38 సంవత్సరముల నుండి అలాగే ఎంత నిరీక్షణ అండి ఆ రోగికి, ఎలా ఎదురు చూశాడో, దేవుని వైపు చూశాడు. దేవుడు తనని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. దేవుడు తన జీవితంలో అద్భుతాలు జరిగించాడు, అద్భుతం చేశాడు. దేవుడు అలాగే నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడి వాక్యాన్ని మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ఈ వాక్య ఫలింపు నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు అయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలలో మీరు ఫలింపచేయండి నాన్న. మీరు మా అవసరాలను తీర్చే దేవుడవని అయ్యా, మా అక్కరలను తీర్చే దేవుడవని అయ్యా నువ్వు మాతో మాట్లాడావు. అవును నాన్న, ఆ కానా వివాహంలో నీవు అద్భుతం చేశావు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు అయ్యా. కోనేటి వద్ద పడి ఉండిన ఆ రోగి జీవితంలో అయ్యా తనకు స్వస్థత కొదువుగా ఉన్నప్పుడు ఆ కొరతను నువ్వు తీర్చిన దేవుడు నాన్న. ఈ లోకములో మా అవసరాలనన్నీ నువ్వు ఎరిగిన దేవుడు. అది శారీరక స్వస్థత అయినా, ఆత్మీయ స్వస్థత అయినా అయ్యా, లేకపోతే అవసరతలతో కూడిన
అయ్యా కొరత అయినా ఏదైనా నువ్వు తీర్చగలిగిన శక్తిమంతుడు. నీ బిడ్డల జీవితాలలో మీరు అద్భుతాలు జరిగించండి. మారావండి నీ బిడ్డల జీవితాలు మధురముగా మార్చబడును గాక. వీరి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఏ ఆశీర్వాదము కొరకైతే బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అట్టి ఆశీర్వాదాలు బిడ్డల జీవితంలో కలుగును గాక. నీ బిడ్డల కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. అద్భుతాలు వీరి జీవితంలో కలుగును గాక. నాన్న రోగులకు స్వస్థత దయచే అదయా. చికన్ శక్తుల చేత పీడిపబడుతున్న బిడ్డలు మీరు విడిపించండి. దినమంతని కావాల్సిన కృపను నీ బిడ్డలకు దయచే. ఆర్థిక సమస్యలను బిడ్డలు మీరు విడిపించండి. వీరి ఉద్యోగ స్థలాల్లో వీరిని ఆశీర్వదించున్నాను. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచే. అయ్యా నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించమని దీవించమని నా దేశముని ప్రపంచాన్ని ఆశీర్వదించయ్యా. నీ పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని మీరు కుమ్మరించండి. నీ కడవరి వర్షములు కుమ్మరించున్నానా. సార్వత్రిక సంఘమంతటిని వాక్య సారాంశ సత్యమందు మీరు ప్రతిష్ఠ చేయండి. నా భారతదేశం అంతా నీ సువార్త వ్యాప్తి చెందినట్లుగా పని వారిని లేపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆమేన్.